మౌనరాగం సీరియల్లో హీరో హీరోయిన్ గా నటించిన ప్రియాంక శివకుమార్ రియల్ లైఫ్ లో కూడా జోడీగా మారిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ లో తమ మధ్య ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. గత 5 ఏళ్లుగా ఈ జోడీ రిలేషన్ లో ఉంది. పెళ్లి టాపిక్ వచ్చిన ప్రతిసారి వాయిదా వేస్తూనే ఉంటారు ఇద్దరు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాత్రం పెళ్లి ఎప్పుడని అడగ్గా ఈ ఏడాది లేదా వచ్చే ఇయర్ ఉంటుందని ప్రియాంక చెప్పింది. అయితే ఇది ఊరికే చెప్పి ఉంటుందిలే అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తాజాగా ఆహా ఓటీటీలో వస్తున్న సర్కార్ 5 షోకి ఈ జోడీ వచ్చింది. ఈ సందర్భంగా మరోసారి వీళ్ళ పెళ్లి టాపిక్ వచ్చింది. దీంతో పెళ్లి ఎప్పుడో ఒక క్లారిటీ అయితే ప్రియాంక ఇచ్చింది. ఇష్క్ సినిమాలో ఓ ప్రియ ప్రియ పాటతో ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక శివ్. వచ్చి రావడంతోనే హగ్లు ముద్దులతో కనిపించడంతో సుధీర్ మధ్యలో వచ్చి ఇదిగో నాన్న అంటూ శివ చేతికి ఓ పువ్వు ఇచ్చాడు. దీంతో మొక్కలపై కూర్చుని ప్రియాంకకి మరోసారి ప్రపోజ్ చేశాడు శివ. ఇక వీళ్ళ రొమాన్స్ చూసి కెమిస్ట్రీ అనేది నాకు అర్థం కావడం లేదు అని సుధీర్ సెటైర్ వేశాడు. దీనికి అయ్యో కెమిస్ట్రీ మేము మీకు నేర్పించడం ఏంటి, మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం కెమిస్ట్రీ అంటూ శివ కౌంటర్ ఇచ్చాడు. దీంతో అదంతా అప్పుడు సార్ ఇప్పుడు నేను కంప్లీట్ గా మారిపోయా అంటూ సుధీర్ కవరింగ్ ఇచ్చాడు. ఇక మీరు ప్రియాంక గురించి ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారని సుధీర్ అడిగాడు. దీంతో ప్రియాంకని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నేను కూడా ప్రియాంకని ప్రతిరోజు అదే అడుగుతున్నా ఎప్పుడు పెళ్లి అని అంటూ శివ చెప్పాడు. దీనికి 2026 అంటూ ప్రియాంక ఏదో చెప్పబోతే ఉండు ఒకసారి లెగ్గు కాలు నొప్పి వస్తుందని శివ యాడ్ చేశాడు. ఇది చూడగానే ఏంటండి 2 నిమిషాలు మోయలేకపోతున్నారు పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు అని సెటర్ వేశాడు సుధీర్. వెంటనే మీ ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారని శివ అడిగితే తనే అంటూ సిగ్గుపడ్డాడు సుధీర్. మరి ఇక్కడ తను అంటే ఎవరు ఆడియన్స్ కి సుధీర్ కే తెలియాలి. చాన్నాళ్ళుగా యాంకర్ రష్మితో సుధీర్ రిలేషన్ లో ఉన్నాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే అప్పట్లో మల్లెమల వేదికపై వీళ్ళ పెళ్లి కూడా జరిగింది. అయితే అదంతా ఉత్తిదే టీఆర్పీ రేటింగ్ కోసమని తర్వాత చెప్పారు. ఇక ఈ ప్రోమో చివర్లో అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని సుధీర్ అడిగాడు. దీంతో తన ప్రియుడు శివ ముందు మొక్కలపై కూర్చుని హార్ట్ సింబల్ బెలూన్ ని ఇస్తూ నిన్ను చూసాక కలిసాక మాట్లాడాక నీతో నా మిగిలిన జీవితాన్ని పంచుకోవాలని అనిపించింది, ఐ లవ్ యూ అంటూ ప్రియాంక ప్రపోజ్ చేసింది. ఇది చూసి సుధీర్ తెగ ఫీల్ అయిపోయాడు.